సాస్ టీవీ నేను మీ సుప్రియ. హరిశంకర్ పోడు పడలేకనే ఈ డైలాగ్ చెప్పా. ఏంటి ఈ డైలాగ్? ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు అనుకుంటున్నారా? ముత్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వీడియో విడుదలై యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఆ వీడియో ఏంటో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హరిశంకర్ పవన్ కళ్యాణ్ వెంట పడ్డాడు. ఇదేంటబ్బా అనుకుంటున్నారా? హరిశంకర్ మూవీ కోసమే ఆయన వెంట పడుతున్నారు. ఇప్పటికే ముత్తాద్ భగత్ సింగ్ మూవీ కంప్లీట్ కావాల్సింది, కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడం వల్ల ఈ మూవీ లేట్ అవుతూ వస్తోంది. అందువల్లనే పవన్ ని వెంటాడుతున్నాడు శంకర్. ఇదే తరహాలో ఓజీ, హరిహర వీరమల్లు కూడా లేట్ అవుతూ వస్తున్నాయి. కానీ శంకర్ మాత్రం పట్టు వీడడం లేదు. హరిశంకర్ ముత్తాద్ భగత్ సింగ్ మూవీలో గాజుపై ఓ డైలాగ్ చేశాడు. అది ఇప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. ఇది రాజకీయాలకు రిలేటెడ్ గా ఉండడంతో మరీ ఎక్కువగా హల్చల్ చేస్తోంది. శంకర్ ఈ డైలాగ్ ఎందుకు రాశారో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాటల్లోనే దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాలో భగత్ సింగ్, దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్, అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. ఈరోజు వచ్చింది కదా, గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా, ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్దీ. నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ మా హరిశంకర్ బాధపడలేక చెప్పాను, మీకు తెలియదండి, మేము అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి హరిశంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే, అనుభవం కానిదే నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు, 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను.